ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అమావాస్య రోజు దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇద్దరు కలిసి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వారితో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అలాగే మీ జీవితంలో అనుకూల అననుకూల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే తులారాశి వారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలు పొందుకుంటారు। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు। ఈ రాశికి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క మైండ్ సెట్ ని అంటే మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి। అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు, అలాగే అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు। ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు। అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటేనే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయి। వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు। అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। చురుకు స్వభావాన్ని కలిగి ఉంటారు, పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు। అలాగే వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే ముఖ్యంగా వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు। అయితే వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి। అంటే మీరు చెయ్యని తప్పుకు అనేక సందర్భాల్లో మీరు మాటలు పడాల్సిన పరిస్థితులు వస్తాయి, అలాగే మీపై కొన్ని ఆరోపణలు కూడా వస్తాయి। ఈ విధంగా మీరు మానసికంగా మొదట్లో కృంగిపోయినా కానీ ధైర్యాన్ని తెచ్చుకొని మీరు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా నిరూపించగలుగుతారు। అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలోకి వచ్చినా కానీ, అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయటం మీ లోపల ఉన్నటువంటి మంచి లక్షణమని చెప్పుకోవాలి। ఈ యొక్క లక్షణమే మీ యొక్క జీవితాన్ని మంచి మలుపులోకి తీసుకుని వెళ్తుంది। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అలాగే అమావాస్య రోజు ఈ యొక్క తులారాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు కలిసి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। చాలా కాలంగా ఆ వ్యక్తుల మూలంగా మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు, మీరు నష్టపోయారు, అలాగే వారు మీకు ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు। ఆ సలహాలు ఎప్పుడు మీరు ఫాలో అయినా కానీ మీకు నష్టమే జరిగింది తప్ప ఇదివరకు ఎప్పుడు కూడా లాభం జరగలేదు। అయినప్పటికీ ఆ విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకోకుండా ఆ వ్యక్తులను నమ్ముతూనే వస్తున్నారు। అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, లేకపోతే కనుక మీరు పని చేసే చోట కానీ మీ బంధువుల్లో కాని ఉన్నారు। అది స్త్రీలు కాని పురుషులు కాని ఎవరైనా ఉండొచ్చు, అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడు కూడా అయి ఉండొచ్చు। అయితే మీ జీవితంలో వారిద్దరూ కలిసి మీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి। మీరు చెయ్యని తప్పు మీ పైన మోపటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు। ఇదివరకు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధంగా జరిగింది। ఈ రోజు దినఫలాల్లో కూడా మీకు అటువంటి సంఘటనే ఎదురు కాబోతుంది। అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీపైన ఒక ఆరోపణ వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మీతో పెట్టుబడులు పెట్టించడం కావచ్చు, లేకపోతే కనుక షూరిటీ సంతకాలు చేయించడానికి మిమ్మల్ని అడగటం కావచ్చు। ఇటువంటి కొన్ని పనులు చేసి మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి
ఆ విషయంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తనైతే తీసుకోవాలి. ఇక ముఖ్యంగా మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు ఈ మధ్య కాలంలో మీ యొక్క వ్యాపారం ఏ విధంగా అయితే సాగుతుందో అదే విధమైన ఫలితాలు ఈ రోజు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తుల జీవితంలో మీరు కనుక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ, లేకపోతే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని కానీ, వినియోగదారులను ఆకర్షించే మార్పులు మీ యొక్క వ్యాపార జీవితంలో తీసుకుని రావాలని కానీ మీరు భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులైతే మీరు చేయగలుగుతారు. దానికి కుటుంబ సభ్యుల నుండి కూడా చక్కటి సపోర్ట్ అనేది లభిస్తుంది. అలాగే వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి భాగస్వామి కూడా లభించబోతున్నారు. వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మధ్యవర్తుల ద్వారా కానీ మీకు ఈ రోజు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే వివాహితులు ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ మీ మధ్య చిన్న చిన్న విభేదాలు కాస్త పెద్దగా మారే ప్రమాదమైతే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఒకరి మనస్సు నొప్పించకుండా ఒకరు జాగ్రత్త పడండి. ఒకరు ఆర్గ్యూ చేస్తూ వెళ్లినప్పుడు ఒకరు మౌనంగా ఉండటం ఉత్తమం. లేకపోతే కనుక గొడవ తీవ్రత పెరిగి అది తారాస్థాయికి చేరుకునే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఈ అంశంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వారు ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాలు చూసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అంటే మీకు ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చింది, ఎదుటి వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే అయితే మీకు నచ్చిన సమాధానం అయితే రాబోతుంది. ఈ విధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారికి కూడా శుభవార్త వినిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు తోటి ఉద్యోగస్తులతో చిన్న గొడవ జరిగే ప్రమాదమైతే ఉంది. అయితే ఆ గొడవ కాస్త పై అధికారుల దగ్గరికి వెళ్లి ఆ పై అధికారులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీరు గొడవ తీవ్రత పెరిగి పై అధికారుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. లేకపోతే కనుక ఆ పైన కూడా, అంటే ఆ తర్వాత కూడా మీ యొక్క పై అధికారులు మీ పైన పని భారం పెంచడం, అది మానసికంగా మీకు స్ట్రెస్ కి లోనయ్యే పరిస్థితులను తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు మీ యొక్క కెరియర్ ని పునః ప్రారంభించాలని మీరు కనుక భావిస్తున్నట్లయితే, అంటే వివాహం కారణంగా, సంతానం కారణంగా కెరియర్ ని మధ్యలో ఆపేసి మళ్లీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటే కనుక, అలాగే వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ రోజు అవకాశాలు వస్తాయి. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి అయితే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ రోజు శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. హనుమాన్ చాలీసా పఠించండి, గణపతిని ఆరాధించండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ తులారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా గోమాత ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వీరి యొక్క జీవితంలో లభిస్తాయి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మీ జీవితంలో మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, డిసెంబర్ 1వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు కలిసి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు? ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.